హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీలో ఇచ్చినటువంటి రీజనింగ్ అండ్ అథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. టోటల్గా ఈ వీడియోలో 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అందులో రీజనింగ్ నుండి ఒక 20 అండ్ అథమెటిక్ నుండి ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్లో కొన్ని ఈజీ లెవెల్ ఉన్నాయి, కొన్ని మోడరేట్ ఉన్నాయి, కొన్ని హార్డ్ లెవెల్ కూడా ఉన్నాయి. సో మీరైతే ఈ 40 క్వశ్చన్స్లో ఎన్ని అయితే ఆన్సర్ చేయగలరో చూడండి, అండ్ ఇన్ టైంలో మీరు సాల్వ్ చేయగలరా లేదా అది కూడా చూసుకోండి. అండ్ రీజనింగ్ కాకుండా అర్థమెటిక్స్ సంబంధించి మన సింప్లిఫికేషన్స్ ఏ విధంగా చేయాలి, సో ఆ సింప్లిఫికేషన్స్ మనం ఫాస్ట్గా చేయడం వల్ల టైంని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనే దానికోసం కూడా చెప్పుకుందాం. సో మనకి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రీజనింగ్లో ఫస్ట్ క్వశ్చన్ 15,126. సో ముందుగా దీని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? 4 నెంబర్ పేర్స్ హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ అలైక్ ఇన్ సేమ్ మేనర్ అండ్ 1 ఈస్ డిఫరెంట్. సో వీటి కోసం చెప్తున్నారు. C4లో 3 ఒకలా ఉన్నాయంటే, ఒకటి డిఫరెంట్గా ఉందంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. అండ్ ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ది హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇట్స్ కన్స్టిట్యూయెంట్ డిజిట్స్. ఎగ్జాంపుల్ 13 ఆపరేషన్ 13 సచ్ దట్ యాడింగ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లైయింగ్ ఎక్సెట్రా టు 13 కెన్ బి పర్ఫార్మ్. సో ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఏం కాదు, సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ. సో ఈ 4కి ఒక విధమైన రిలేషన్ ఉంటుంది. అదే రిలేషన్ వచ్చినవి కింద 3 ఉన్నాయంట. ఈ 3 కాకుండా మనకి ఆడ్ వన్ అవుట్ ఏదో ఫైండ్ చేయాలి. ఇలా తప్పుగా ఉన్నది ఏంటో ఫైండ్ చేయాలి మనం. ఓకేనా? సో చూడండి, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే 15 × 9. 15 9 ఎంత అవుతుంది? 135. 135లో 9 మైనస్ చేస్తే ఎంత? 126 అనేది అవుతుంది. అదేవిధంగా 27 × 9. 27 9 ఎంత అవుతుంది? 243. 243 మైనస్ 9. 243 minus 9 is equal to 234. ఎగ్జాక్ట్గా సరిపోయింది. 31 9 279 minus 9 is equal to 270. అంటే ఈ విధమైన రిలేషన్ ఉండాలి. ఈ విధంగా లేని ఆప్షన్ ఏంటి? ఈ 4లో ఈ విధంగా రిలేషన్ రాకుండా ఉండేటువంటి ఆప్షన్ ఏంటి మనం అడుగుతున్నాం. సో ఈ ఫస్ట్ వన్ చెక్ చేద్దాం. 17 9 ఎంత? 17 9 153. 153లో మనం 9 మైనస్ చేస్తే ఎంత రావాలంటున్నారు? 162. 162 వస్తుందా? రాదు. అంటే ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏది? ఆప్షన్ ఏ. సో మీరు రిమైనింగ్ వాటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకు ఆప్షన్ ఏలోనే ఆన్సర్ వచ్చింది కాబట్టి అక్కడితో ఆపేయండి. మీరు నార్మల్గా చూసుకుంటారంటే చూడండి, 15 9 ఎంత? 135. 135 మైనస్ 9 అంటే 126. సో ఆ విధంగా చూడండి. సో ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ మాత్రమే అవుతుంది. నెక్స్ట్ సిలాయిజమ్స్ నుండి ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీన్ని ఏ విధంగా చేయాలి? జాగ్రత్తగా చేయండి. ఇది ఆల్ విండోస్ ఆర్ డోర్స్. విండోస్ అన్ని కూడా ఏమవుతాయంట? డోర్స్. ఆల్ విండోస్ ఆర్ డోర్స్. నెక్స్ట్ ఆల్ బిల్డింగ్స్ ఆర్ డోర్స్. డోర్స్ అన్ని కూడా ఆల్ బిల్డింగ్స్ అంటే చూడండి, ఆల్ బిల్డింగ్స్ అన్ని కూడా డోర్స్ అవుతాయంట. నెక్స్ట్ ఆల్ డోర్స్ ఆర్ బోర్డ్స్. ఈ డోర్స్ అన్ని కూడా బోర్డ్స్ అవుతాయి. డోర్స్ అన్ని కూడా బోర్డ్స్. సో ఇచ్చిన కన్క్లూజన్స్ లో మనం ఎన్ని ఫాలో అవుతాయో చూద్దాం. ఆల్ విండోస్ ఆర్ బోర్డ్స్. విండోస్ అన్ని కూడా బోర్డ్స్ అంటున్నారు. విండోస్ అన్ని కూడా బోర్డ్స్ లోపల ఉన్నాయి కదా. సో ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ ఆల్ బిల్డింగ్స్ ఆర్ బోర్డ్స్. బిల్డింగ్స్ అన్ని కూడా బోర్డ్స్ అంటారు. బిల్డింగ్స్ అన్ని కూడా ఎవరి లోపల ఉన్నాయి? బోర్డ్స్ లోపల ఉన్నాయి. సో బిల్డింగ్స్ అన్ని కూడా బోర్డ్స్ లోపల ఉన్నాయి. సో ఇది కూడా కరెక్టే. సమ్ బోర్డ్స్ ఆర్ డోర్స్. కొన్ని బోర్డులు అనేవి డోర్స్ అవుతాయంట. ఇదంతా కూడా బోర్డ్స్ అయితే అందులో చూడండి కొంచెం పార్ట్ ఇది డోర్స్ అవుతుంది కదా. సో థర్డ్ వన్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆల్ ఫాలోస్ అనేది కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చినట్లే ఇచ్చాడు. ఇది కూడా సిమిలర్ టెస్ట్ లో ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండింటికి ఏ విధమైన రిలేషన్ ఉందో ఆప్షన్ లో మనకు అటువంటి రిలేషన్ ఇచ్చిన ఆప్షన్ ఏముంది అనేది మనం చెక్ చేయాలి. ముందుగా ఇక్కడ వీటి రిలేషన్ ఏంటో చెప్పాలి మనం. ఇక్కడ చూడండి 4 2 ఎంత? 8. ఈ 8కి 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 13. అదేవిధంగా 2 2 ఎంత? 4. ఈ 4కి 9 యాడ్ చేస్తే ఎంత? 13. అంటే ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఎవరైతే ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని ఇంటూ 2 చేస్తాం. దానికి ఏ నెంబర్ని యాడ్ చేస్తాం? లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తాం. సో చూడండి 4 2 ఎంత? 8. 8 ప్లస్ 5 అంటే ఎంత? 13. అదేవిధంగా 2 2 4, 4 ప్లస్ 9 13. సో ఆ రిలేషన్ వచ్చిన ఆప్షన్ ఏముంది కింద చూద్దాం. ఇక్కడ చూడండి 5 2 ఎంత? 10. 10కి ఈ 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 19. సో ఇక్కడ ఏమొచ్చింది? 17. సో ఇది రాంగ్. ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 91 వచ్చింది. ఇది రాంగ్, ఇది కూడా రాంగ్. సో ఎక్కడ ఉంది మనకు కావాల్సిన ఆప్షన్? ఆప్షన్ డిలో మాత్రమే ఉంది. 5 2 10. 10 ప్లస్ 9 అంటే 19 అనేది అవుతుంది. ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి 2 8 24 64 160. నెక్స్ట్ ఏం వస్తుందని మనల్ని అడిగారు. సో ఏం చేయాలి? 2 8 24 64 అండ్ 160. 160 తర్వాత ఏం వస్తుందో మనం చెప్పాలి.
సో ఇక్కడ చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 6. దీనికి ఇంటూ 4 చేయండి ఎంత అవుతుంది 24. అదేవిధంగా నెక్స్ట్ 24 మైనస్ 8 అంటే ఎంత అవుతుంది 16. 16 ఇంటూ 4 అంటే 64. 64 మైనస్ 24 అంటే ఎంత అవుతుంది 40. 40 ఇంటూ 4 అంటే ఎంత 160. అదేవిధంగా 160 మైనస్ 64 అంటే ఎంత 96. 96 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది 384 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది దీనికి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ అరేంజింగ్ ది గివెన్ వర్డ్స్ అకార్డింగ్ టు ద డిక్షనరీ ఆర్డర్ విచ్ వర్డ్ కమ్ ఎట్ ద 5th పొజిషన్. 5th పొజిషన్లో ఏమొస్తుంది అంటే లాస్ట్ ఏమొస్తుందో ఫైండ్ చేయాలి మనం. సో ఇక్కడ చూడండి WRA అనేది కామన్గా ఉంది అన్నిటికీ. WRA అన్నిటికీ కామన్గా ఉంది. సో ఇక్కడ రిమైనింగ్ ఉన్న నెక్స్ట్ వచ్చే దానిలో ఫస్ట్ ఏం వస్తుంది లాస్ట్ ఏం వస్తుందో తెలుస్తుంది మనకి ఈజీగా. సో సి. సో ఇందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లాస్ట్ వచ్చే లెటర్ ఏంటి సి స్టార్టింగ్గా ఉంటుంది. ఎన్, ఎస్, పి, టి అంటే టి అనేది లాస్ట్ వస్తుంది అంటే రాత్ అనేది. సో మనకి ఏమవుతుంది దీని ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. సో లాస్ట్ ఏమని అడిగారు అంతే. నెక్స్ట్, ఇఫ్ స్పైడర్ ఈస్ రిటన్ యాజ్ PSDIRE ఇన్ ఏ సెకండ్ కోడ్ హౌ వుడ్ కామన్. సో ఇక్కడ మనకి ఏ విధంగా స్పైడర్ అని రాశారో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ కింద రాస్తున్నా చూడండి స్పైడర్. స్పైడర్ కోడ్ ఏం ఇచ్చారు PSDIRE. సో ఇక్కడ క్లియర్గా మనకు కనబడుతుంది. సో ఈ రెండింటిని ఇలా చేంజ్ చేశాడు అంతే, ఈ విధంగా చేంజ్ చేశాడు. సో మన ఇక్కడ కూడా అంటే ఏంటి ఓతో స్టార్ట్ అవ్వాలి తర్వాత సి రావాలి, ఓ వచ్చి తర్వాత సి అన్నీ అలాగే ఉన్నాయి, తర్వాత ఎంఎం ఓసి తర్వాత ఎంఎం రావాలి. సో ఈ ఆప్షన్ అలా ఉంది, ఇది కూడా అలాగే ఉంది. తర్వాత ఏం రావాలి ఎన్ఓ రావాలి. ఎన్ఓ వచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది ఆప్షన్ సిలో ఉంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా 100% ఉంటుంది. సో లీనియర్ అరేంజ్మెంట్ అయినా ఇస్తున్నాడు, లేదనుకుంటే సర్క్యులర్ అరేంజ్మెంట్. సో ఇది ఏ క్వశ్చన్ చూద్దాం. 7 friends స్వామి, లవ్, అఖిల్, అరుణ్, సుప్, వివేక్ అండ్ జ్ఞాన్ ఈచ్ హ్యాస్ డిఫరెంట్ ఏజెస్. అఖిల్ ఈజ్ older than only 2 people. అఖిల్ మొత్తం ఎంతమంది ఉన్నారు 7 people ఉన్నారు. 1 2 3 4 5 6 ఇక్కడ 7. సో ఇలా 7 people ఉన్నారు అనుకుందాం. సో ఇందులో ఏమి ఇస్తున్నాడు ఇన్ఫర్మేషన్ అఖిల్ ఈజ్ ఓల్డర్ దెన్ ఓన్లీ 2 people. 2 people కన్నా మాత్రమే వాడి ఏంటి పెద్దవాడు అంట. సో ఓల్డర్ దెన్ 2 people అంటే వీళ్ళిద్దరు కన్నా ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చుంటారు ఎవరు అఖిల్. సో ఈ ప్లేస్లో ఎవరు ఉంటారు అఖిల్ అనే పర్సన్ ఉంటారు. నెక్స్ట్, లవ్ ఈజ్ ఓల్డర్ దెన్ స్వామి. లవ్ అనేవాళ్ళు ఎవరికన్నా ఓల్డర్ అంటే స్వామి కన్నా ఓల్డర్. నెక్స్ట్, వివేక్ ఈజ్ ఓల్డర్ దెన్ ఓన్లీ 3 people. 3 people కన్నా మాత్రమే ఓల్డర్ అంట. సో చూడండి 1 2 3 వీళ్ళకన్నా ఓల్డర్ ఎవరు వివేక్. నెక్స్ట్ చూద్దాం, స్వామి ఈజ్ యంగర్ దెన్ ఓన్లీ 2 people. 2 people కన్నా మాత్రమే యంగర్ అంటే స్వామి అనేవాళ్ళు. సో చూడండి స్వామి అనేవాళ్ళు 2 people కన్నా మాత్రమే యంగర్. సో ఇక్కడ ఉంటారు స్వామి అనేవాళ్ళు ఇద్దరు కంటే మాత్రమే చిన్నవాడు అంటారు. సో ఇద్దరు కంటే మాత్రమే చిన్నవాడు అంటే సో వీళ్ళందరికన్నా మాత్రం ఏమవుతారు ఓల్డర్ అవుతారు. వీళ్ళ కింద ఉన్న వాళ్ళందరికన్నా ఓల్డర్, వీళ్ళిద్దరికన్నా మాత్రం యంగర్ అవుతారు. నెక్స్ట్, జ్ఞాన్ ఈజ్ నైదర్ ఓల్డెస్ట్ నార్ యంగెస్ట్. సో జ్ఞాన్ ఈ స్టార్టింగ్లో ఉండరు, ఈ ఎండింగ్లో కూడా ఉండరు. సో జ్ఞాన్ ఇక్కడ ఉండరు, ఇక్కడ ఉండరు అంటే ఈ ప్లేస్లో అయినా ఉండాలి, ఇక్కడైనా ఉండాలి. నెక్స్ట్, లవ్ ఈజ్ ఓల్డర్ దెన్ వివేక్ బట్ నాట్ ఓల్డర్ దెన్ శుభ్. లవ్ అనేవాళ్ళు వివేక్ కన్నా ఓల్డర్ అంటే పైనే రావాలి ఈ 2 ప్లేసుల్లో ఒకటి, కానీ శుభ్ కన్నా కాదు అంటున్నా అంటే శుభ్ ఇక్కడ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఎవరు రావాలి ఇక్కడ మనకి ఎవరి కోసం ల్యావ్. నెక్స్ట్ ఏం చెప్పారు స్వామి కన్నా ల్యావ్ పెద్దవాళ్ళని వచ్చింది, అది కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎవరు రారని చెప్పుకుని ఇక్కడ జ్ఞాన్ ఈజ్ నైదర్ ఓల్డెస్ట్ నైదర్ ఎల్డెస్ట్ నైదర్ యంగెస్ట్ అంటే అందరికన్నా ఇక్కడ రాడు, ఈ లాస్ట్లో రాడు అంటే ఇంకేం ప్లేస్ ఉంది ఇక్కడ జ్ఞాన్ అనే పర్సన్ ఇక్కడ కూర్చుంటారు. సో ఇక్కడ ఈ ప్లేస్ ఒకటి, ఇంకా రిమైనింగ్ ఎవరు ఉండిపోయారు ఇక్కడ వివేక్, అరుణ్ ఎక్కడ రాలేదుగా ఇక్కడ. సో ఈ ప్లేస్లో ఎవరు కూర్చుంటారు అరుణ్, లాస్ట్ ప్లేస్లో అరుణ్. క్వశ్చన్ అడిగారు హూ ఈజ్ యంగెస్ట్, అందరికన్నా యంగెస్ట్ ఎవరు ఇంకా అరుణే అవుతారు. సో ఆన్సర్ అవుతుంది అరుణ్. సో ఆప్షన్ ఎక్కడ ఉంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, 3 different positions of the same dice are shown. Find the number on the top if its result resting on 3. సో చూడండి అంటే ఏంటంటే 3కి ఆపోజిట్ ఏంటని అడిగారు. సో 3 డైసెస్, ఇది 3 డైసెస్ సింగిల్ డయా, ఒకే డైని 3 different వేస్ నుండి చూపిస్తున్నారు, డిఫరెంట్ పొజిషన్స్ నుండి. 3కి ఆపోజిట్ ఏముంటుంది అని అడుగుతున్నారు. సో జనరల్గా ఆపోజిట్లో ఉండేది కనపడదు మనకి, 2 dimensionలో ఆపోజిట్లో ఉండేది మనకు కనిపిస్తుంది. అంటే 3 కనిపించిందంటే సో చూడండి ఇక్కడ 3 కనిపిస్తుంది.
సో 3 పక్కన ఉన్నవి కనబడుతున్నాయి అంటే ఇవి ఆపోజిట్లో ఖచ్చితంగా ఉండవు. 3 పక్కన కనిపిస్తున్నాయి అంటే ఆపోజిట్లో కనబడదు. అంటే 3 పక్కన 4, 5 ఉన్నారు కాబట్టి 4, 5 అనేవి ఆపోజిట్లో ఉండవు. అదేవిధంగా ఇక్కడ 3 ఉంది అంటే 2, 1 పక్కన కనబడుతున్నాయి అంటే ఆపోజిట్లో ఉండవు. అంటే 2, 1 కూడా ఉండవు. సో మనకి 1 నుండి 6లో 4, 5, 2, 1 అయిపోయాయి. సో ఇంకెవరు ఉన్నారు 6 అంటే 3కి ఆపోజిట్ ఎవరు రావాలి 6 మాత్రమే రావాలి. సో ఇచ్చిన ఆప్షన్ ఎక్కడుంది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడండి. సో దీన్ని 59C అంటే 59C అంటే ఏం రాయాలి మనం ఇక్కడ C డినోట్ సబ్ట్రాక్షన్. సో ఇక్కడ ఏం చెప్పాలి C అనేది సబ్ట్రాక్షన్ అంటే నెక్స్ట్ 48 A డినోట్స్ A అనేది ఏంటి ఎడిషన్ నెక్స్ట్ 66 D అంటే ఏంటి ఇక్కడ డివిజన్ D అంటే డివిజన్ 3 అండ్ B మీన్స్ ఏంటి B డినోట్స్ మల్టిప్లికేషన్ అంటే ఏమొస్తుంది ఇక్కడ మల్టిప్లికేషన్ ఇంటూ 4 66/3 అంటే ఎంత 22 22 into 4 అంటే ఇది ఎంత అవుతుంది 88. సో 59లో మనం 48 మనం మైనస్ చేస్తే ఎంత అవుతుంది సో 11 అవుతుంది. ఈ 11 అనేది 88కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది 99 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. సో రిఫ్రైన్ కి ఏంటి రిలేషన్ అంటే అబ్స్టైన్ ఇచ్చారు. నెక్స్ట్ డిమాలిష్ కి ఏంటి రిఫ్రైన్ కి అబ్స్టైన్ ఈ రెండు ఏమవుతాయి ఈ రెండు కూడా ఏమవుతాయి మనకి సినోనిమ్స్ అవుతాయి. సినోనిమ్స్ అంటే లైక్ రిఫ్రైన్ అండ్ అబ్స్టైన్ అంటే రిఫ్రైన్ అంటే ఏంటంటే మానుకోండి అంటే ఆపేయండి ఆ విధంగా వస్తుంది. లేదా అబ్స్టైన్ అంటే దూరంగా ఉండండి దానికి ఒక పనికి దూరంగా ఉండండి ఈ విధమైన రిలేషన్ వస్తుంది రెండింటికి సినోనిమ్స్. అండ్ డెమోలిష్ కి ఏమొస్తుంది కింద ఇచ్చిన ఆప్షన్స్ లో డెస్ట్రాయ్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో డెమోలిష్ కి సినోనిమ్ ఏంటి డెస్ట్రాయ్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ terminates is coded as JNSFU TFU BO towers is coded as XPU TSF. సో ఇక్కడ చూద్దాం టెర్మినేట్స్ కి ఏ విధమైన కోడ్ ఇచ్చారో చూద్దాం. టెర్మినేట్స్ కి సో మీరు డైరెక్ట్ గానే ఆన్సర్ చేయాలి. ఈ విధంగా కిందన రాయొద్దు టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ ఆన్సర్ చెప్పవచ్చు మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఇంకొకసారి కిందన రాస్తున్నా JNSFU TFU BO. సో ఇక్కడ చూద్దాం సో దీన్ని ఎగ్జాక్ట్గా మిడిల్కి డివైడ్ చేయండి మిడిల్కి ఈ విధంగా మిడిల్కి డివైడ్ చేయండి ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ నుండి డయాగ్నల్గా I+1 J M+1 N ఆర్ నెక్స్ట్ ఎవరు వస్తారు ఎస్ ఈ తర్వాత ఎఫ్ టీ తర్వాత యు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎస్ తర్వాత టీ ఈఎఫ్ టియు ఏబి ఎన్ఓ ఈ విధంగా నెక్స్ట్ +1 చేశాడు కానీ ఏంటి మధ్యలో డివైడ్ చేసి డయాగ్నల్గా చేసుకుంటే అలా. సో ఇప్పుడు మూమెంట్ అంటే సో ఇక్కడ మిడిల్ ఇక్కడ క్రాస్ అవుతుంది. ఈ తర్వాత ఎవరు వస్తారు ఎఫ్ అంటే ఆప్షన్ ఎఫ్తో స్టార్ట్ అవ్వాలి. సో బిఎన్డిలో మాత్రమే ఉన్నాయి. తర్వాత వి తర్వాత ఎవరు రావాలి డబ్ల్యూ రావాలి. వి తర్వాత డబ్ల్యూ వచ్చే ఆప్షన్ ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇది కూడా ఎలిమినేట్ అయింది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ది ఆప్షన్ ఫిగర్ దట్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫిగర్ గివెన్ బిలో కంప్లీట్ ది ప్యాటర్న్. సో ఎగ్జాక్ట్గా ఇందులో ఉండేది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం ఫిట్ అవుతుంది అనేది చూడాలి. సో ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ వన్ అయితే కాదు ఈ 2లోనే ఈ 3లో మనం చెక్ చేయాలి. అండ్ ఈ లైన్ ఎలా ఉన్నాయి ఈ లైన్స్ కంప్లీట్గా ఉన్నాయి కంప్లీట్గా. సో ఇక్కడ చూడండి ఈ మధ్యలో బ్రేక్ అయిపోయింది. సో ఈ మధ్యలో లేదు దీనికి. సో ఇలా మధ్యలో కూడా ఉన్నది ఏంటి ఆప్షన్ 3లో మాత్రమే ఉంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 3 మాత్రమే ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏ విధమైన రిలేషన్ ఇచ్చారు AFKQ ఈజ్ రిలేటెడ్ టు ద BELR. సో చూడండి ఇక్కడ A+1 అంటే B అవుతుంది. తర్వాత F-1 అంటే +1 -1 తర్వాత కూడా K+1 Q-1 అంటే ఏం జరగాలి ఒకసారి యాడ్ చేస్తాం 1 ఒకసారి మైనస్ చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం. సో అంటే ఇక్కడ చూడండి టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ CMSU రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ సేమ్ లాజిక్. ముందుగా ఏం చేయాలి +1 C+1 అంటే ఏంటి D నెక్స్ట్ మైనస్ M-1 అంటే వస్తుంది L వస్తుంది. సో ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మాత్రమే కదా D తర్వాత L ఉండే ఆప్షన్ ఎక్కడ ఉంది ఆప్షన్ Dలో మాత్రమే ఉంది. నెక్స్ట్ two different positions of the same laser are shown. Find the number on the face opposite face showing. సో 21 కు ఆపోజిట్ లో ఏమన్నారు. సో ఇందులో చూడండి 21 ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇంకెక్కడైనా ఉందా 21 అనేది 21 ఇక్కడ లేదు. సో 21 సో ఇక్కడ చూద్దాం 21 ఇక్కడ ఉంది. సో దీని పక్కన ఉన్న రెండు ఏంటి 18 20. సో ఇంకెక్కడైనా 18 20 ఉన్నాయి దీనిలో కూడా 18 20 ఉన్నాయి. సో రిమైనింగ్ ఎవరు ఉండిపోయారు 20 అండ్ 21 అండ్ 22. సో 21కు ఆపోజిట్ 22 అవుతుంది 22కు ఆపోజిట్ ఏమవుతుంది 21. సో ఈ రెండు సో 21కు ఆపోజిట్ ఏమవుతుంది 22 అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే కామన్గా ఉన్న రెండింటిని తీసేసి సో రిమైనింగ్ మాత్రమే చూస్తారు. రిమైనింగ్ ఉన్న రెండే ఆపోజిట్ అవుతాయి. నెక్స్ట్ వన్
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్. సో ఈ క్వశ్చన్ చూడండి 20, 30, 42, 56. సో ఈ ప్లేస్లో ఏమొస్తుందని మనం అడిగారు. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత 10. సో నెక్స్ట్ 12, నెక్స్ట్ ఎంత వచ్చింది ఇక్కడ 14, నెక్స్ట్ 16. సో 16 రావాలి. 56కి 16 యాడ్ చేయండి. 56 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 72 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్. ఇది ఈజీగానే ఇచ్చాడు మనకి, జస్ట్ డిఫరెన్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ సెలెక్ట్ ది ఫిగర్ దట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ చూడండి ఈ రెండింటికి ఏ విధమైన రిలేషన్ వచ్చింది చూడండి. ఇవి మిర్రర్ ఇమేజ్ అయింది. ఈ విధమైన ఇక్కడ మిర్రర్ ఉంటే సో లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్, ఇటువైపు రైట్ ఉన్నది ఇక్కడ లెఫ్ట్ కనబడుతుంది. సో అదేవిధంగా సో ఇదేమవుతుంది ఈ విధంగా కనిపిస్తుంది మనకి. సో ఇటువంటి ఆప్షన్ ఎక్కడుంది? సో ఆప్షన్ సి అనేది ఎగ్జాక్ట్గా ఉంది. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ నుండి దీన్ని ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలనేది మనం ఇక్కడ చెప్పుకుందాం. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బిలో. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ బి. ఏ అనే వాళ్ళు ఎవరికి డాటర్ అంటే బికి డాటర్. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ బి. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. సో ఆర్ ఇస్ ద మదర్ ఆఫ్ పి ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ. సో ఆర్ అనే వాళ్ళు పికి మదర్ అవ్వాలంట. సో ఆర్ అనేవాళ్ళు పీకి మదర్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎక్కడ అవుతుంది? ఆర్ అనేవాళ్ళు పీకి మదర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆర్ అనేవాళ్ళు ఎవరు అవ్వాలి? మదర్ అవ్వాలంటే ఫిమేలే అవ్వాలి. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫిమేల్ ఎక్కడ వస్తుందో చూద్దాం. ఆర్ ప్లస్ క్యూ. ఆర్ ప్లస్ క్యూ అంటే ఏంటి? ఆర్ ఈస్ ద డాటర్ ఆఫ్ క్యూ. సో ఇక్కడ ఫిమేల్ వస్తుంది, ఆర్ అనే పర్సన్ ఫిమేల్. సో దీన్ని ఉంచండి. నెక్స్ట్ పీ ప్లస్ ఆర్ అంటే ఏంటి? పీ ఈస్ ద హస్బెండ్ ఆఫ్. సో ఇక్కడ చూడండి పీ ఈస్ ద డాటర్ ఆఫ్ ఆర్. సో పీ ఈస్ ద డాటర్ ఆఫ్ ఆర్. పీ అనేవాళ్ళు ఆర్కి డాటర్ అంట, కానీ ఆర్ అనేవాళ్ళు ఏంటి ఫిమేలా మేలా మనం చెప్పగలం. సో జనరల్గా మనకి ఎండింగ్లో ఉండే పర్సన్ యొక్క జెండర్ని మనం చెప్పలేము. సో ఇలా ఎప్పుడు చెప్పగలమంటే సో ఈ వీళ్ళిద్దరి మధ్య హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే చెప్తాం. సో జెండర్ చెప్పలేనప్పుడు వాళ్ళ మదర్ ఆఫ్ ఫాదర్ అని చెప్పలేము కాబట్టి సో ఆప్షన్ బి అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ క్యూ మైనస్ ఆర్. క్యూ మైనస్ ఆర్ అంటే క్యూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ ఆర్. క్యూ అనేవాళ్ళు ఆర్కి హస్బెండ్ అయితే సో ఆర్ అనేవాళ్ళు ఏమవుతారు? ఫిమేలే కదా ఖచ్చితంగా అవుతారు. సో ఇక్కడ దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. పీ ప్లస్ క్యూ అంటే ఏంటి? పీ ఇస్ ద డాటర్ ఆఫ్ క్యూ. పీ అనేవాళ్ళు క్యూకి డాటర్. పీ అనేవాళ్ళు క్యూకి డాటర్. అంటే క్యూ మైనస్ ఆర్ అంటే క్యూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ ఆర్. క్యూ అనేవాళ్ళు హస్బెండ్ అంటే ఎవరికి? ఆర్కి హస్బెండ్. సో ఇక్కడ మనకి ఏంటి? ఆర్ ఇస్ ద మదర్ ఆఫ్ పీ. ఇక్కడ చూడండి ఆర్ అనేవాళ్ళు పీకి మదర్ లానే వస్తున్నారు. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి. సో కావాలంటే 4th ఆప్షన్ చూడమ్మా. ఆర్ మైనస్ క్యూ అంటే ఏంటి? ఆర్ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. ఆర్ అనేవాళ్ళు హస్బెండ్ అంటే ఎవరికి? క్యూకి. హస్బెండ్ అంటే ఏమవుతారు? మేల్ అయిపోతున్నారు. మనకి ఏ రావాలి? ఆర్ అనేవాళ్ళు ఫిమేల్ రావాలి. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి మాత్రమే అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్. సో ఇక్కడ చూడండి ఏ బి. సో ఇక్కడ ఎవరు మిస్ అయ్యారు? సి. తర్వాత డిఈ. తర్వాత కంటిన్యూషన్ అయింది. ఈ తర్వాత ఎఫ్. జి హెచ్ మిస్ అయింది. ఐజే. నెక్స్ట్ కేఎల్ ఇక్కడ ఎం మిస్ అయింది. ఎన్ఓ. పిక్యూ ఆర్ లేదు ఎస్టీ వచ్చింది. తర్వాత యువి డబ్ల్యూ మిస్ అవుతుంది. ఎక్స్వై రావాలి. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్ 6 స్టూడెంట్స్ EFGHIJ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్. సో 6 పీపుల్ ఇలా సో సర్కిల్లో కూర్చున్నారంటే 1 2 3 4 5 6 ఈ విధంగా కూర్చున్నారు. నెక్స్ట్ ఏం చెప్పారు ఇన్ఫర్మేషన్? హెచ్ ఈస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ అండ్ జి. హెచ్ అనేవాళ్ళు ఈకి జీకి మధ్యలోనే ఉంటారంట. సో ఈజీ మధ్యలో ఉంటారంటే ఇలా అంటే ఈహెచ్జి అయినా ఉండొచ్చు లేదా జిహెచ్ఈ అయినా ఉండొచ్చు. సో మనం ఈ విధంగా రాసామంటే ఏంటి? ఎక్స్చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈజీ ప్లేసెస్ చేంజ్ అవుతాయని సింబాలిక్గా గుర్తుపెట్టుకోవడానికి అలా రాసాం. నెక్స్ట్ ఐ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు? జీకి ఉంటే థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3. సో ఎవరు ఉంటారు ఇక్కడ? ఐ అనే పర్సన్ ఉంటారు. నెక్స్ట్ ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఈ అనేవాళ్ళు ఎలా కూర్చుంటారంట? ఎఫ్కి సెకండ్ రైట్లో. సో మనం ఏం రాస్తాం అంటే ఇలా మనం డౌన్లో పెట్టుకుంటే ఏంటి? రైట్ సైడ్ అని అనుకుంటాం. ఎఫ్కి సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారు? ఈ. సో ఎఫ్ ఈ ఇక్కడ మనం పెట్టలేం కాబట్టి అలా పక్కన ఉంచుతాం. ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. సో ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ జే ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ జీ. జే అనేవాళ్ళు ఎవరికి నైబర్? ఎఫ్కి జీకి నైబర్. జే అనేవాళ్ళు ఎఫ్కి జీకి నైబర్ అనేవాళ్ళు రావాలి. సో ఇందాక చెప్పుకున్నట్లే వీళ్ళిద్దరు ప్లస్ ఎవరు ఎటువైపు అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఎఫ్కి రైట్లో ఎవరు రావాలి? ఎఫ్కి రైట్లో సెకండ్ రైట్లో ఈ రావాలి. ఎఫ్కి సెకండ్ రైట్లో ఈ రావాలి. అండ్ జీకి ఎఫ్కి మధ్యలో ఎవరు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ ఉన్నారు అనుకుందాం. సో జే ఎక్కడ వస్తారు? ఈ మధ్యలో వస్తారు. ఇక్కడ జే వస్తారు.
సో ఎఫ్కి సెకండ్ రైట్లో ఈ రావాలి. సో ఎఫ్కి సెకండ్ రైట్లో ఈ అంటే చూడండి ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ ఎవరు ఉన్నారు, జీ వచ్చారు, కానీ ఎవరు రావాలని ఉంది ఇక్కడ ఈ. సో ఇది తప్పు అవుతుంది. సో ఇక్కడ మనం రాయకూడదు. సో ఇక్కడ ఎఫ్ రాద్దాం. ఎఫ్కి జీకి మధ్యలో ఎవరు ఉన్నారు, జే. ఇక్కడ జే సరిపోయారు. నెక్స్ట్ ఎఫ్కి సెకండ్ రైట్లో ఎవరు రావాలన్నారు, ఇక్కడ ఈ. ఇది ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ సెకండ్ రైట్ అంటే ఇక్కడ ఈ వస్తారు. ఈకి జీకి, ఈ అండ్ జీ మధ్యలో ఎవరు రావాలి, హెచ్. సో హెచ్. సో ఈ విధంగా అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం ఏం అడిగారు. జే ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హూ ఇస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ జీ అండ్ ఎఫ్. జీకి ఎఫ్కి నైబర్ కావాలంటే జీకి ఎఫ్కి నైబర్ ఎవరు, ఇక్కడ జే అనే వాళ్ళు నైబర్ అవుతారు. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ నుండి మనం అర్థమెటిక్ డిస్కస్ చేద్దాం. సో అర్థమెటిక్లో ఫస్ట్ వన్ చూడండి, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 18 days అండ్ 36 days. ఏబి ఇద్దరు. సో ఏ అనేవాళ్ళు 18 daysలో చేస్తే బి అనేవాళ్ళు 36 daysలో చేస్తారు. సో ముందుగా టోటల్ వర్క్ ఫైండ్ చేద్దాం. 18 36 కలిసి ఎంత 36, 18 2 జర్ 36 1 జర్. సో ఇదేంటివి ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏంటి, 1 డేలో చేసే వర్క్ని ఎఫిషియన్సీ అంటాం. ఏ ఒకడు 1 డేలో 2 parts చేస్తారు, బి ఒకరు అయితే 1 part చేస్తారు. అదే ఇద్దరు కలిస్తే ఎంత చేస్తారు 1 డేలో, 2 parts + 1 part 3 parts చేస్తారు. 1 డేలో 3 parts చేస్తారు. ఇక్కడ ఏం చెప్పారు, దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. వీళ్ళిద్దరు కూడా 8 days చేశారు. 1 డేకి 3 parts చేస్తారంటే ఇద్దరు 8 daysకి ఎంత చేశారు, 8 3 జర్ 24. ఇంకా ఎంత వర్క్ ఉండిపోయింది, 12 parts ఆఫ్ వర్క్ ఉంది. సో హౌ మెనీ డేస్, సో 8 days చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోయారు, ఏ అనేవారు లీవ్ అయిపోయారు. అంటే ఏ లీవ్ అయిపోయారు అంటే ఎవరు చేయాలి ఆ వర్క్ని, రిమైనింగ్ మిగిలిపోయిన వర్క్ని బి మాత్రమే చేయాలి. హౌ మెనీ డేస్ విల్ బి టేక్ టు కంప్లీట్ ది రెస్ట్ ఆఫ్ ది వర్క్. అంటే మిగిలిపోయిన వర్క్ని బి ఒకటి ఎన్ని రోజుల్లో చేస్తారు, మిగిలింది ఎంత 12. సో బి 1 డేలో ఎంత చేస్తారు 1 part. అలా 12 parts చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, టోటల్గా 12 days పడుతుంది. సో ఆన్సర్ అవుతుంది 12 days అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పెరికల్ హూజ్ రేడియస్ 35 centimeters. స్పెరికల్ అంటే ఏంటి, స్పియర్. స్పియర్ యొక్క రేడియస్. సో స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 4πr². 4πr² అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ రేడియస్ ఎంత 35, 4 × 22/7. r² అంటే ఎంత అవుతుంది 35 × 35. 2 times మనం 35 రాదు కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 times. నెక్స్ట్ 4 × 5. సో ఇక్కడ కొంచెం సాల్వ్ చేద్దాం నీట్గా. 35 × 4. సో ఇక్కడ 35 × 4 అంటే ఎంత అవుతుంది 140. 140 × 22 × 5 అంటే ఎంత అవుతుంది 110. సో ఎండింగ్లో ఖచ్చితంగా 2 zeros, ఈ 0 ఉంటుంది. నెక్స్ట్ 11 × 4 అంటే ఎంత 44. ఇక్కడ 4 వస్తుంది. సో ఎండింగ్లో ఈ విధంగా 400 ఉన్న దగ్గర ఇగో ఇక్కడ మాత్రం ఉంది, ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. సో రిమైనింగ్ చెక్ చేయొద్దు, చెక్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. 11 4 0 అంతా 44 అనుకుంటే ఇక్కడ 4 11 1 0 11 + 4 అంటే ఎంత 15. 15400 అనేది ఆన్సర్ అవుతుంది. మీకు సెకండ్స్లో టైం సేవ్ చేసినా సరిపోతుంది. ఒక్క క్వశ్చన్ దగ్గర మీరు 5 to 6 seconds లేదా 10 seconds సేవ్ చేస్తే మీకు రాలేనటువంటి క్వశ్చన్కి ఎక్కువ టైం మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Sohan invested 6,250 for future and he gets 15,552 after 5 years. If the interest is compounded yearly, then what is the rate of interest? ఇదేంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించింది. సో ఎంత పెట్టారు పెట్టుబడి 6,250. సో ఎంత రిటర్న్ వచ్చింది 15,552. ఎన్ని ఇయర్స్కి ఇది 5 yearsకి. సో ఈ విధంగా ఉంటే మనం ఏం చేస్తామంటే సో ఈ రెండు కూడా దీని యొక్క పవర్ 5కి ఈక్వల్లో చెక్ చేసుకుంటాం. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిలేషన్ ఏం అవుతుందేమో 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3125. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 7s. సో చూడండి ఇక్కడ. సో ఇది 2 times, ఇది 2 times కదా. 2 7s 14. నెక్స్ట్ ఇంకా 7 times, నెక్స్ట్ 7 6. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ రెండు చూడండి, ఇది ఏ నెంబర్ యొక్క పవర్ 5 అంటే ఇది 5/5 అంటే ఎంత అవుతుంది 5/5 అంటే 3125. నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుంది 6/5. సో ఇది ఏమవుతుంది ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏమవుతుంది ఫైనల్గా 5:6 అనేది వస్తుంది. అంటే ఇది ఇక్కడ ఏముంది, ఇది అమౌంట్. ఇదేంటిది అమౌంట్. ఇది కూడా ఏంటిది అమౌంట్. అమౌంట్లు ఏముంటాయి ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఉంటాయి. ఇదేంటి కేవలం ప్రిన్సిపల్ అనేది అమౌంట్ కింద కన్వర్ట్ అయిందంటే ఈ అమౌంట్లో ప్రిన్సిపల్ కూడా ఉంటుంది కదా. సో 5 parts అనేది 6 parts అయింది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది 1 part వచ్చింది. ఎంత ప్రిన్సిపల్ ఎంత 5 parts. 1/5 of 100. 1/5 of 100 అంటే ఎంత అవుతుంది 20 అనేది అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది 20% అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్
In a 56 liters of mixture, the ratio of the milk and water is 9:5. సో 1 పార్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్ వాల్యూ. సో ఈ రెండు మిల్క్ వాటర్ ఏ రేషియోలో 9:5. 1 పార్ట్ కావాలనుకుంటే ఏం చేస్తామంటే ఈ టోటల్లో నుండి మనం దేంతో డివైడ్ చేస్తే ఈ టోటల్ని వీటి యొక్క సమ్తో డివైడ్ చేస్తాం. 9 + 5 అంటే ఎంత? 14. 56/14 అంటే ఎంత? 4 అవుతుంది. సో 1 పార్ట్ 4 అయితే 9 పార్ట్స్ ఎంత అవుతుంది? 36 అనేది అవుతుంది. నెక్స్ట్ 1 పార్ట్ 4 అయితే 5 పార్ట్స్ ఎంత? 20. సో ఇక్కడ ఏం అడిగారు మనకి? హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ద మిక్చర్ సో దట్ ద పర్సెంటేజ్ ఆఫ్ మిల్క్ బికమ్స్ 36%. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? మిల్క్ యొక్క పర్సెంటేజ్ ఎంత రావాలంట? 36% రావాలంట. సో ఎంత వాటర్ని కలిపితే మిల్క్ యొక్క పర్సెంటేజ్ 36 వస్తుందో అడుగుతున్నారు మనకి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ త్రూ ఆప్షన్స్ వెళ్దాం. త్రూ ఆప్షన్స్ వెళ్ళినప్పుడు సో వాటర్ని యాడ్ చేద్దాం. ఇదేంటిది? మిల్క్, ఇది వాటర్. వాటర్ అంతా 44 లీటర్స్ యాడ్ చేద్దాం. 44 లీటర్స్ యాడ్ చేస్తే ఎంత? ఇది 66 అవుతుంది. సో 64 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఎంత? మిల్క్ 36 ఉంది, వాటర్ ఎంత? 64. సో మనకి మిల్క్ పర్సెంటేజ్ 36 రావాలంటే మిల్క్ ఎంత ఉందో చూద్దాం. మిల్క్ ఎంత? న్యూమరేటర్ మిల్క్ కోసం కాబట్టి 36 రాస్తాం. డినామినేటర్లో మొత్తం ఈ వాటర్ని మిల్క్ని కలిపితే ఎంత? 100. సో పర్సెంటేజ్లో కాబట్టి ఏమవుతుంది? 100%. అంటే పర్సెంటేజ్ అంటే ఏం రాస్తాం? 100 క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది? 36% వచ్చింది. ఎగ్జాక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎప్పుడు 44 లీటర్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? వాళ్ళు అడిగేటటువంటి 36% అనేది వస్తుంది. నెక్స్ట్ 60% ఆఫ్ ఏ నెంబర్ ఇస్ 20 less than the 4/5 ఆఫ్ దట్ నెంబర్. ఫైండ్ ది నెంబర్. 60% ఆఫ్ ఏ నెంబర్. 60% అంటే ఏం రాయొచ్చు మనం? 3/5 అని రాయొచ్చు. 60% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 20 less than the 4/5 ఆఫ్ దట్ నెంబర్. సో ఇది ఎంత లెస్ ఉంటుందంటే ఆ 4/5 ఆఫ్ ఎక్స్ కన్నా 20 లెస్ ఉంటుందంట. 4/5 ఆఫ్ ఎక్స్ కన్నా 20 లెస్. సో 60% ఆఫ్ నెంబర్ ఈజ్ 20 less than the 4/5 ఆఫ్ దట్ నెంబర్. ఈ 4/5 ఆఫ్ ది నెంబర్ ఎంతైతే ఉంటుందో దానికన్నా 20 తక్కువ ఉంటుంది అంటే ఇది. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఈ 20 ఇటువైపు తీసుకుని వద్దాం. సో 20 ఈ 3/5x ఇటువైపు తీసుకుని వద్దాం. 4/5x మైనస్ 3/5x. సో ఇక్కడ ఏం డినామినేటర్లో 5 కామన్ ఉంది కాబట్టి ఈ 5ని ఈ 5 ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? 100. సో ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 3x అంటే ఎంత? x. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 100. సో ఆన్సర్ అవుతుంది 100 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, వాకింగ్ ఎట్ 2/3 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ ఏ పర్సన్ రీచ్డ్ హిజ్ ఆఫీస్ 15 minutes లేట్. ఫైండ్ ద యూజువల్ టైమ్ దట్ హీ టేక్స్ టు కవర్ ఏ డిస్టెన్స్. దీనికోసం నార్మల్గా చెప్పుకుందాం, డైరెక్ట్గా ఆన్సర్ ఎలా పెట్టాలో కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి 2/3 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్. 2/3 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ అంటే స్పీడ్స్ కోసం చెప్తున్నాడు. సో జనరల్గా 3 parts వెళ్ళేవాడు అంట స్పీడ్స్. 3 స్పీడ్తో వెళ్ళేవాడు కాస్త ఇప్పుడెంత వెళ్తున్నాడు? 2. సో మనకి స్పీడ్ అంటే ఇక్కడ టైం ఇచ్చాడు కాబట్టి స్పీడ్ టైం రేషియోలో కన్వర్ట్ చేయాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ టైం అనేవి ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో స్పీడ్ అనేది 3:2 అయితే టైం ఏమవుతుంది? 2:3 అనేది అవుతుంది. సో చూడండి, ఇదేంటిది ప్రజెంట్, ఇదేంటి ఒరిజినల్, ఇదేంటి ఆఫ్టర్. సో ఆఫ్టర్ ఎంత సమ్ జరిగింది కదా. ఇక్కడ చూడండి 2 parts ఉండేది కాస్త టైం ఏమైంది? 3 parts అంటే లేట్ అయింది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 parts వెళ్ళాల్సింది 3 parts అనుకుందాం. సో చూడండి ఇక్కడ ఏ పర్సన్ రీచెస్ హిజ్ ఆఫీస్ 15 minutes లేట్. సో ఇక్కడ చూడండి పార్ట్స్ రూపంలో చూస్తే ఎంత లేట్ వెళ్తున్నాడు? 1 part. సో ఇక్కడ మినిట్స్ రూపంలో చూస్తే 15. సో ఇక్కడ చూడండి ఏం కావాలి మనకి? ఫైండ్ ది యూజువల్ టైం. సో యూజువల్ అంటే ఇదే కదా అవుతుంది ఒరిజినల్. సో 2 parts ఎంత? 2 parts ఎంత అంటే ఏమవుతుంది? 30 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా కాకుండా డైరెక్ట్గా చేయొచ్చు. సో ఏ విధంగా అంటే 2/3 అని చెప్పారు మనకి. అండ్ ఇక్కడ ఎంత? 15. సో ఈ పైన 2 మల్టిపుల్ చేయండి. 2 × 15 బై. సో ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్తో డివైడ్ చేయండి బై 1. సో అంటే ఎంత? 15 2 ఎంత? 30. సో ఆన్సర్ డైరెక్ట్గా ఇలా పెట్టేయచ్చు. మనం ఈ మొత్తం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ 8,000 ఫర్ 2 years అట్ ద రేట్ ఆఫ్ x%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు. ఎంత అవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 988.80 అవుతుందంట. సో 8,000లో 2 yearsకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అది ఎంత అవుతుంది? 988.80 అవుతుంది అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. 5% అనుకుందాం. 5% అంటే ఎంత అవుతుంది? 800లో 8,000లో 10% అంటే ఎంత? 10% అంటే బై 10 చేయాలి. 1% అంటే బై 100 చేస్తాం. లేదా 1% ఫైన్ చేసి ఇంటూ 5 చేసిన. సో చూడండి ముందుగా నేను 10% చేస్తాను. 10% అంటే ఏం చేయాలన్నా? బై 10 చేయాలి. సో 8,000 బై 10 అంటే ఎంత? 800. ఇదంతా ఇది 10%. సో మనకు కావాల్సింది ఎంత? 5%. 5% అంటే ఏమవుతుంది? బై 2 చేయండి.
10% 800 అంటే 5% అంటే ఏం చేస్తాం, బై 2 చేస్తే 5% వస్తుంది. అదేవిధంగా దీన్ని సో అంటే ఎంత 400 వస్తుంది. సో 400 ఫస్ట్ ఇయర్ 400, సెకండ్ ఇయర్ కూడా 400 ప్రిన్సిపల్ మీద వస్తుంది. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. 400 మీద మనం 5% అంటే ఎంత అవుతుంది, 400 మీద 5% అంటే 5 4 20. సో టోటల్గా ఎంత అవుతుంది, ఇది 400 ఇది 420, టోటల్గా 820 అవుతుంది. ఇది రాంగ్ అవుతుంది. ఇది చూడగానే మనం చెప్పగలగాలి ఆప్షన్ ఆ విధంగా అయితే ఫాస్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు 6% చూద్దాం. 6% 8000లో 6% అంటే ఎంత 480 అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా 480. సో దీని మీద మరలా 6% అంటే ఎంత 480లో 4.8 అనేది మనకు 1% అయితే, సో ఎందుకు 4.8 అయింది, సో 1% కావాలంటే మనం ఏం చేస్తాం, బై 100 చేస్తాం. 4.8 into 6 ఇది తెలిస్తే సరిపోతుంది. సో ఎంత 28.8. సో ఇది మొత్తాన్ని యాడ్ చేయండి 28.8. సో ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది 988.80 అనేది వస్తుంది. సో ఎక్కడ వస్తుంది 6 అంటే ఏంటి ఇక్కడ 6% పర్ యానం అయితే ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఏ అలౌన్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 70 days. ఏ ఒక్కడు 70 daysలో చేస్తాడంట. నెక్స్ట్ బి ఈజ్ 75% మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ. ఏ కన్నా బి అనేవాళ్ళు 75% మోర్ ఎఫిషియంట్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాళ్ళు 100 అయితే బి అనేవాళ్ళు 75% ఎక్కువ అన్నారు కాబట్టి 175. దీని యొక్క రేషియో ఎంత వస్తుంది 25 4 times, 25 7 times. సో ఇక్కడ చూడండి ఇదేంటిది ఎఫిషియన్సీ. సో ఇదేంటిది ఎఫిషియన్సీ. డేస్ ఎఫిషియన్సీ అండ్ డేస్ ఈ రెండు ఎలా ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఎఫిషియన్సీ అనేది 4:7 అయితే డేస్ ఎంత అవుతుంది 7:4 అనేది అవుతుంది. 7:4 అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి ఏ అనేవాళ్ళు 70 days, 7 partsకి 70 days అయితే బి ఎన్ని డేస్లో చేస్తారని అడిగారు. 4 partsకి ఎంత అవుతుంది 40 అనేది అవుతుంది. 7 partsకి 70 అయితే 4 partsకి ఎంత 40. సో ఆన్సర్ ఎంత అవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ద డయాగోనల్ ఆఫ్ ది rhombus are 4.8 centimeters and 1.4 centimeters, then what is the perimeter of the rhombus? సో జనరల్గా రాంబస్ ఏ విధంగా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది కదా, ఈ షేప్లో ఉంటుంది. ఈ సైడ్స్ అన్ని కూడా ఈక్వల్ ఉంటాయి, ఈ సైడ్స్ అన్ని ఈక్వల్ ఉంటాయి. అండ్ ఈ డయాగనల్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ సైజ్ ఉంటాయి. సో ఇది సో మనకి ఏ అడిగాడు ఇందులో పెరిమీటర్. సో ఈ ఏ అనేది తెలిస్తే, ఒక సైడ్ తెలిస్తే పెరిమీటర్ అంటే ఏంటి, సరౌండింగ్స్ ఉన్న వాటి అన్నింటిని యాడ్ చేస్తాం. 4a ఎంతో చెప్పాలి మనం. డైరెక్ట్గా మనకి డయాగనల్ ఫార్ములా ఒకటి ఉంటుంది, డయాగనల్ ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు 2√d1² + d2². సో ఎగ్జాక్ట్ మనం సో ఈ d1² d2² రెండింటిని మనం స్క్వేర్ చేసి యాడ్ చేసి ఇంటూ 2 చేస్తే సో ఆన్సర్ వస్తుంది. కానీ ఇంకా ఏ విధంగా చేయాలి, ఇది చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ అనుకుందాం. ఈ పార్ట్ని ఎలా బయటకు తీసుకొని వస్తుందో చూడండి. సో ఇదేంటిది డయాగనల్ ఆఫ్ ది రాంబస్ 4.8. ఇది లెంత్ ఎక్కువ కదా, ఇది లెంత్ ఎక్కువ 4. ఇది టోటల్గా 4.8 అయితే ఈ చిన్న ముక్క ఎంత అవుతుంది ఆఫ్ అవుతుంది అంటే 2.4. సో ఇదంతా ఇది 2.4. నెక్స్ట్ ఇది 1.5, ఇదంతా 1.4 అంటే ఇందులో ఆఫ్ ఎంత 0.7. సో 7-24 మధ్య సమ్ రిలేషన్ ఉంటుంది రైట్ యాంగిల్లో. ఇక్కడ 7 వచ్చింది అనుకో, ఇక్కడ 24 వస్తే ఇక్కడ ఎంత వస్తుంది 25. సో దీనికోసం చిన్నగా చెప్తా, ట్రిప్లెట్స్ ఇవి, ట్రిప్లెట్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలి. 7 24, సో ఇక్కడ చూడండి 25, ఇవి మూడు ట్రిప్లెట్స్ అవుతాయి. ఏ విధంగా తెలియాలంటే ఇందులో లీస్ట్ నెంబర్ ఎంత 7. 7 స్క్వేర్ చేయండి, 7 స్క్వేర్ అంటే ఎంత 49. దీన్ని బై 2 చేయండి, 7 స్క్వేర్ అంటే 49, 49/2 అంటే ఎంత 24.5. సో దీని 24.5 ముందు నెంబర్ 24, తర్వాత నెంబర్ అంతా 25. సో ఈ విధంగా వస్తాయి మీకు ట్రిప్లెట్స్, ఈ విధంగా ఫైండ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది ట్రిక్ ఇది. సో ఎంత 24 25 అంటే ఇక్కడ ఎంత 2.4 అంటే ఒక నెంబర్ ముందు డాట్ పెట్టాలి, ఒక నెంబర్ ముందు డాట్ పెట్టాలి. సో మనకి ఏంటి ఈ సైడ్ ఒక సైడ్ ఎంత 2.5. ఇలాంటివి ఎన్ని సైడ్స్ ఉన్నాయి 4 సైడ్స్ కూడా యాడ్ చేయాలి. 2.5 into 4 అంటే ఎంత అవుతుంది 10 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది 10 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్ 1140, ద టూ నెంబర్స్ ఈస్ 1140. ఇఫ్ 6% ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద 10% ఆఫ్ ది అదర్ నెంబర్. 6% ఆఫ్ ఏ ఒక నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10% ఆఫ్ బి. సో ఏమవుతుంది 2 3s 2 5s. ఏ బై బి ఏమవుతుంది ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 5/3 అనేది అవుతుంది. సో ఏ బై బి అవుతుంది 5/3. సో మనకి ఏం చెప్పాడు ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది 2 parts. 2 parts అనేది 1140 అయితే
ఫైండ్ ది గ్రేటర్ నెంబర్ ఏంటి ఇది 5 పార్ట్స్ ఎంత 5 పార్ట్స్ ఎంత అని చెప్పారు. సో ఇది సాల్వ్ చేస్తే 57 2 0 114 570 5 into 570 ఎంత అవుతుందో మనం సాల్వ్ చేయాలి. 0 5 7 0 ఎంత 35. సో 3 5 5 25 ప్లస్ 3 అంటే ఎంత 2850 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఏ ట్రేడర్ అలౌస్ a discount of 10% on the market price. How much percentage above the cost price should he marks his goods so as to make profit of 17%? సో మనకి ఎంత సమ్ కాస్ట్ ప్రైస్ ఉంది, దీన్ని సమ్ ఎక్స్ట్రా ఎంతో మనకి ఇంక్రీజ్ చేసి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు 10% డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసి 10% డిస్కౌంట్ ఇస్తే ఓవరాల్గా మనకి 17% ప్రాఫిట్ వస్తుందని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి 100. సో 100 అనేది సో ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్ నుండి వెళ్తాం. ఫస్ట్ ఈ 30% చూడండి, 100 అనేది 30% పెరిగింది అనుకుందాం అంటే ఎంత 130. సో ఇందులో 10% తగ్గించండి. 10% అంటే ఏం చేయాలన్నా బై 10 చేయాలి. 130/10 అంటే ఎంత 13, అంటే 13 తగ్గించాలి. 13 తగ్గిస్తే ఎంత అవుతుంది ఇది 117. చూడండి ఎగ్జాక్ట్గా ఏమొచ్చింది 17% ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఆన్సర్ అవుతుంది 117. అంటే ఇక్కడ ఆప్షన్ అవుతుంది 30% అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ద రేషియో ఆఫ్ 3 numbers is 24:25:26 and their sum is 22,700. Find the second number of the three numbers. సో సెకండ్ నెంబర్ అంటే ఎంత 25 బై న్యూమరేటర్లో ఏదైతే వాల్యూ కావాలో ఆ వాల్యూ రాస్తాం. డినామినేటర్లో ఏం రాస్తాం అంటే దీని యొక్క సమ్ రాస్తాం. సో ఎంత అవుతుంది 75 అవుతుంది ఇంటూ 2700. 25 ఎనీ టైమ్స్ ఇది 3 times, 3 ఎనీ టైమ్స్ ఇది 9 times, 3 9 times అంటే 900 అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. సో అప్రాక్సిమేట్ వాల్యూ కావాలన్నారు కాబట్టి 89.988 ఏమనుకోవచ్చు 90 అనుకోవచ్చు ఇంటూ 90% అన్నారు కదా 90%. 699 అంటే ఎంత 700 ప్లస్ 50% అంటే ఎంత 1/2. 999.99 అంటే 1000 మైనస్ 170. ఇది చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ ఏమొస్తుంది 100 ఎనీ టైమ్స్ 7 times. 7 9 0 అంటే 63 అంటే 630 ప్లస్ 2 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 500 times. సో అంటే అంతే ఇక్కడ 500 మైనస్ 170. సో 500లో 173 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 330. 330ని 630కి యాడ్ చేయండి ఎంత అవుతుంది 960 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏంటి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. The market price of an article is 1400 and the shopkeeper allows 12% discount. For how much is article available to the customer? So the market price ఎంత ఉంది 1400 ఉంది, అందులో 12% డిస్కౌంట్ ఇచ్చారంట. 1400లో 12% డిస్కౌంట్ ఇచ్చారంటే మనం ఎంత పే చేయాలి, ఇంకా 88% పే చేయాలి. సో 88/100. సో రెండింటిని క్యాన్సిల్ చేయండి. సో చూడండి ఇక్కడ 8 into 4 యూనిట్ ప్లస్ డిజిట్ చూస్తే సరిపోతుంది 14 into 88. సో యూనిట్ ప్లస్ డిజిట్ అంటే రెండింటిని మనం మల్టిపుల్ చేస్తాం. 840 అంతా 32 అంటే యూనిట్ ప్లస్లో ఏమొస్తుంది 2 అనేది వస్తుంది. సో ఇక్కడ యూనిట్ ప్లస్లో 2 ఉండే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఓన్లీ బి మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. A policeman is chasing a thief and runs 5 steps in the same time as the thief runs 3 steps. సో చూడండి ఇప్పుడు 5 steps వేసే టైంకి, సో చూడండి పోలీస్మెన్ 5 steps వేసే టైంకి థీఫ్ ఎన్ని స్టెప్స్ వేస్తారు 3 steps. పోలీస్మెన్ థీఫ్. సో నెక్స్ట్ ఇవేంటివి లీప్స్. నెక్స్ట్ ఆల్సో 2 steps ఆఫ్ ది పోలీస్మెన్ ఆర్ ఈక్వల్ టు 3 steps ఆఫ్ థీఫ్. 2 steps ఆఫ్ పోలీస్మెన్ ఈజ్ ఈక్వల్ టు 3 steps ఆఫ్ థీఫ్. సో పోలీస్మెన్కి థీఫ్కి మధ్య రేషియో ఎంత వచ్చింది 3/2. అంటే 3 steps వేసే టైంకి పోలీస్మెన్ అనేవాడు ఒక్క జంప్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారు 3. అంటే థీఫ్ ఎంత 2. అంటే ఇది డిస్టెన్స్ పర్ లీప్, ఒక లీప్కి ఎంత డిస్టెన్స్ అనేది మనం ఇక్కడ చూడాలి. అంతే ఇది పోలీస్మెన్ 3 అయితే థీఫ్ ఎంత 2. సో డైరెక్ట్గా మనం ఏం అడిగాడు మనల్ని, కంపేర్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ది పోలీస్మెన్ అండ్ థీఫ్. సో స్పీడ్స్ కావాలంటే ఏం చేస్తాం అంటే లీప్ నెంబర్ ఆఫ్ లీప్స్ ఇంటూ డిస్టెన్స్. సో లీప్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లీప్స్ ఇంటూ డిస్టెన్స్ చేస్తాం. నెంబర్ ఆఫ్ లీప్స్ ఎంత 5, ఇదంతా 3. 5 3 ఎంత 15
3 2 జర్ ఎంత 6. 15:6 అంటే 3 5 జర్ 3 2 జర్ 5:2 రేషియోలో వాళ్ళిద్దరు ఉంటారు. 5:2 అనేది ఆన్సర్ అవుతుంది. Namita buys certain items at pace and pays 2,550 to the shopkeeper, allowed 15% discount. What is the market price of the item bought? So 15% discount వచ్చిన తర్వాత ఎంత కొన్నారంటే 2,550. 15% డిస్కౌంట్ వచ్చిందంటే 85% మనం ఇవ్వాలి కదా. సో ఎంత అవుతుంది 2550 అయితే 100 ఎంత 100 ఎంత అని అడుగుతున్నాడు. 85 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 85 3 times 255 పక్కన 30. సో 100 into 30 అంటే ఎంత అవుతుంది 3000 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ 21,000 ఈస్ 3 years అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ 6,400. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం? సో ఇక్కడ చూడండి, ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ 21,000 ఇన్ 3 years అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. 3 yearsకి ఎంత వస్తుంది 6,400 అయితే 1 yearకి ఎంత? 1 year కంటే ఏం చేస్తాం 6,400/3 ఎంత వస్తుంది? సో మనకి ఏం కావాలి? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే న్యూమరేటర్లో ఏం రాస్తాం? ఎంత అయితే ఇయర్లీ ఇంట్రెస్ట్ వస్తుందో అది రాస్తాం. ఇయర్లీ ఎంత వస్తుంది 6,400/3. ఈ 3ని ఇక్కడ కింద రాస్తాం. తర్వాత డినామినేటర్లో ఏం రాస్తాం అంటే ఒరిజినల్గా ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్. సో అంటే ఒరిజినల్ ఎంత? సో ఒరిజినల్ వాల్యూ ఇక్కడ రాస్తాం. దేని మీద? 2100. సో ఈ 2100 డైరెక్ట్గా ఇక్కడే రాసేయచ్చు మనం. 2100 రాసాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? సో అండి ఇదేంటిది పర్సంటేజ్లో కదా మనం చెప్పాలి. పర్సంటేజ్లో చెప్పాలంటే ఈ విధంగా రాస్తాం. సో ఇక్కడ క్యాన్సిలేషన్ 1 2 3. సో ఇది ఎంత 2100 కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 3. సో ఇక్కడ ఏముంది ఇక్కడ? సో ఇక 64 into 10 ఉంది న్యూమరేటర్లో, అంటే 640. కింద ఎంత ఉంది 21 3 జర్ అంటే 63. సో ఇది సాల్వ్ చేస్తే ఎంత 63 10 జర్ 630. సో ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉంది 10 ఎక్స్ట్రా ఉంది 63. 10 10/63 అనేది ఆన్సర్ అవుతుంది. 10 10/63 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 33% ఆఫ్ 7056. 33% అంటే ఎలా చేయాలి? 33% అంటే ఎంత 1/3. 1/3 ఆఫ్ 7056 మైనస్ నెక్స్ట్ ఏం చేయాలి మనం? వీబోర్డ్నోస్లో బ్రాకెట్స్ ముందు చేయాలి. బ్రాకెట్స్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చేస్తాం. 63 into 2/√9 196. నెక్స్ట్ ఇది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చెప్పాడు? మైనస్ 15% ఆఫ్ 80/3. సో ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఇది ఆన్సర్ ఏమైనా వస్తుందేమో. 3తో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంతవరకు క్యాన్సిల్ అవుతుంది? 3 2 జర్ 6 ఇంకెంత 10 ఉంది కాబట్టి 2 3 జర్ నెక్స్ట్ ఇంకా 5 అండ్ 2 2 3 5 2 వస్తుంది. 63 into 2/196 అంటే ఎంత 14. 7 2 జర్ 7 9 జర్ 2 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఎంత ఉంది 9. 2 3 5 2 మైనస్ 9. నెక్స్ట్ ఇక్కడ ఎంత 15% ఆఫ్ 83 అంటే 15/100. సో 3 ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ 24 జర్ 25 జర్. సో ఈ 5 4 క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది 4 అనేది అవుతుంది. సో ముందుగా ఈ బ్రాకెట్స్లో సాల్వ్ చేయాలని చెప్పుకున్నాం. ఈ బ్రాకెట్స్లోది సో ఎంత అవుతుంది -9. ఇక్కడ వచ్చింది ఎంత -4. 2 3 5 2 -9 ఆఫ్ -4 అంటే ఏమవుతుంది ఇక్కడ ఎగ్జాక్ట్ 2 3 3 9 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ if 95 is divided into 4 parts proportional to 7534 largest part is. సో 95 ని 4 పార్ట్స్ చేశారంటే 7534 లార్జెస్ట్ పార్ట్ అంటే ఏమవుతుంది 7. సో ఆన్సర్ ఎవరితో మల్టిపుల్ అవ్వాలి 7తో మల్టిపుల్ అవ్వాలి. 7తో మల్టిపుల్ ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ మాత్రమే ఉంది. ఇక్కడతో ఆన్సర్ అయిపోతుంది. లేదు నేను నార్మల్గా చేసుకుంటా అనుకుంటే ఎవరు కావాలి 7 బై డినామినేటర్ ఏం రాస్తే ఈ టోటల్ రాస్తే ఎంత 19 into 95. 19 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్. 5 into 7 అంటే ఎంత అవుతుంది 35 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇందులో లార్జెస్ట్ వన్ ఏమవుతుంది 35 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇది మనం ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. సో మనం నెక్స్ట్ వీడియోలో వేరే క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.